మహాశివ పురాణం రుద్ర సంహిత యుద్ధఖండం. తాత్పర్యం దేవదేవా, మహాదేవా, భక్తప్రియా, శంకరా, కల్పవృక్ష స్వరూపుడవగు నీకు స్వపర భేదం లేదు. జ్యోతిస్వరూపుడవగు నీకు నమస్కారం. జగద్రూపుడవగు నీకు నమస్కారం. పవిత్రమగు అంతఃకరణము గల నీకు నమస్కారం. పవిత్రము చేయనీకు అనేక నమస్కారాలు. చిత్రమగు రూపము కలవాడవు, నిత్యుడవు, రూపములకు అతీతమైన వాడవు అగు నీకు నమస్కారం. దివ్యస్వరూపుడవు, దివ్యమగు ఆకారము కలవాడవు అగు నీకు నమస్కారం. నమస్కరించిన వారి కష్టముల నన్నింటిని నశింపచేయువాడు, మంగళస్వరూపుడు, ముల్లోకములను సృష్టించి, భరించి, లయము చేయువాడు అగు నీకు అనేక నమస్కారములు. భక్తిచే పొందదగినవాడు, భక్తుల ఎడ దయగలవాడు, తపస్కు యోగ్యమైన ఫలమునిచ్చువాడు, పార్వతీపతి, మంగళరూపుడు, జగదీశ్వరుడు అగు నీకు నమస్కారం. ఓ శ్రేష్ఠమగు ప్రభువా, నీవు స్తోత్ర ప్రియుడవు, కాని స్తుతించుట నేనెరుగను. ఓ సర్వేశ్వరా, నీ శరణు జొచ్చిన నన్ను ప్రసన్నుడవై రక్షించు. బ్రాహ్మణ శ్రేష్ఠుడైన మయుని స్తోత్రానికి ప్రీతుడైన శంకరుడు, నీ అభిష్టాన్ని నెరవేరుస్తాను వరం కోరుకోవలసిందని పల్కగా మయుడిలా ప్రార్థించాడు. ఓ మహాదేవా, నీవు నాయందు ప్రసన్నుడవైనచో, నేను నీ వరానికి అర్హుడనైనచో నాకు నీయందు శాశ్వత భక్తి నిలుచుగాక. నీ భక్తులతో నిత్యమైత్రిని, దీనుల పట్ల సర్వదా దయాభావాన్ని, దుష్టుల విషయంలో ఉపేక్షాభావాన్ని కలిగి ఉండేటట్లు అనుగ్రహించు. మహేశ్వరా, నాకు ఎన్నటికీ అసురభావం లేకుండుగాక. మంగళకరమైన నీ భజన యందు మగ్నుడనై సర్వదా నిర్భయుడనై ఉండెదనుగాక. మయుని స్వచ్ఛమైన అంతరంగాన్నెరిగిన శంభుడు అతన్నిలా అనుగ్రహించాడు. ఓ దానవ శ్రేష్ఠ, నా భక్తుడవైన నువ్వు ధన్యుడవు. నీయందు ఎట్టి వికారాలు లేవు. నువ్వు కోరిన వరాలన్నిటినీ అనుగ్రహించాను. నా శాసనంచే నువ్వు నీ పరివారంతో కూడి స్వర్గం కంటే రమణీయమైన వితలలోకానికి వెళ్ళు. అక్కడ నిర్భయంగా ఆనందంతో జీవించు. సదాభక్తి భావాన్ని కలిగి ఉండు. నీకెప్పుడు అసురభావం కలుగబోదు. పార్వతీపతి ఆజ్ఞను అనుసరించి మయుడు వితలలోకానికి వెళ్లి అక్కడ సుఖంగా ఉన్నాడు. ఇంతలో ముండిత శిరస్కులగు మాయాయతి శిష్యులు నలుగురు బ్రహ్మ, విష్ణువుల ఎదుట నిలిచి చేతులు జోడించి ఇలా ప్రార్థించారు. దేవశ్రేష్ఠులారా, మేము ఎక్కడికి పోవాలి? మా కర్తవ్యం ఏమిటి? మేం చెడ్డ పనిని చేశాం. రాక్షసుల శివభక్తిని చెడగొట్టేం. శివనింద చేసిన వానికి నరకం తప్పదు. మాకు ప్రాయశ్చిత్తాన్ని సెలవియ్యండి. వారి భయాన్ని గుర్తెరిగే విధి మాధవులిలా అన్నారు. ఓ సన్యాసులారా, మీరూ భయపడకండి. జరిగిందంతా శివాజ్ఞచే ఘటిల్లింది. దేవతలకు, ఋషులకు హితాన్ని కలిగించారు మీరు. మీకు దుర్గతి ఎన్నటికీ కల్గదు. మా ఆజ్ఞచే మీరినాటి నుండి కలియుగం ప్రవేశించేటంతవరకు ఎడారి ప్రదేశంలో రహస్యంగా ఉండండి. కలి ప్రవేశించగానే మీ మతాన్ని స్థాపించి ప్రచారం చెయ్యండి. కలి ప్రభావంచే కలిలో ప్రజలు మీ మతాన్ని స్వీకరించి భ్రష్టులై నరకాన్ని పొందుతారు. ఇది నిశ్చయం. మా ఆజ్ఞ. వెంటనే వారు ఎడారి ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా త్రిపుర సంహారం పూర్తికాగానే దేవతలు, ఋషులు ఆనందించారు. శివుడు అంతర్ధానమయ్యాడు. ఆయనతో పాటు సరచాపాదులు, రథము ఇత్యాది యుద్ధ సామాగ్రి అంతర్ధానమైంది. శంభుని యశస్సును, పరాక్రమాన్ని గానం చేసుకుంటూ దేవతలు తమ తమ నెలవులకు చేరుకున్నారు. గిరిజా మనోహరుని లీలలను ప్రకటం చేసే గాథలన్నింటిలోనూ ఈ త్రిపుర సంహార గాథ పవిత్రమైనది, శ్రేష్ఠమైనది, శ్రేయోదాయకమైనది. ఒకప్పుడు అమరేంద్రుడు దేవగురువైన బృహస్పతితో కూడి కాలకంకుని దర్శనానికే కైలాసానికి బయలుదేరారు. పరమేశ్వరుడు దాన్నెరిగి వారి భక్తిని పరీక్షింపగోరి మార్గమధ్యంలో దిగంబరుడై అడ్డు నిలిచాడు. మఖవుడు వికృతాకారుడైన ఆ దిగంబరుని చూచి అలసభావంతోనూ, అజ్ఞానంతోనూ ఇలా అన్నాడు. ఓయి! మేము శంకర దర్శనానికి, కైలాసానికి వెడుతున్నాం. అడ్డుతొలగు. ఆ మహాప్రభువు కైలాసంలోనే ఉన్నాడా? ఎక్కడకైనా వెళ్లాడా? తెలిస్తే చెప్పు. జంభారి మాటలకు దిగంబరుడు మారుపల్కలేదు. అలా ఎన్నిమార్లు ప్రశ్నించినా సమాధానం రాలేదు. త్రివిష్టపాధిపత్యం గల నన్నే ధిక్కరిస్తున్నాడే ఈ దిగంబరుడు అని దురాగ్రహంతో సురాధిపతి క్రకచ దంష్ట్రా కరాళమైన వజ్రాన్ని ఎత్తి ఆ దిగంబరుని శిక్షించబోయాడు. వెంటనే మదనాంతకుడు కంటిమంటలతో కాల్చివేసేటట్లు క్రోధంతో చూచాడు. ఫాలాక్షుని సంకల్పంతో జంభారి బాహువు అలాగే స్తంభించిపోయింది. బుద్ధిశాలి అయిన బృహస్పతి వెంటనే ఆ దిగంబరుడు గంగాధరుడని గుర్తించి హస్తకమలాలను జోడించి భయభక్తులతో ఇలా స్తుతించాడు. శ్లోకం నమో దేవాధిదేవాయ మహాదేవాయ చాత్మనే మహేశ్వరాయ ప్రభవే త్ర్యంబకాయ కపర్దినే దీననాథాయ విభవే నమోంధకనిషుదినే త్రిపురష్నాయ సర్వాయ బ్రహ్మనే పరమేశినే
విరూపాక్షాయ రుద్రాయ బహురూపాయ సంభవే విరూపాయ తిరుపాయ రూపాతీతాయ తే నమః యజ్ఞ విధ్వంసకర్తే చ యజ్ఞానాం ఫలదాయినే నమస్తే మఖరూపాయ పరకర్మ ప్రవర్తినే కాలాంతకాయ కాలాయ కాలభోగిధరాయ చ నమస్తే పరమేశాయ సర్వత్ర వ్యాపినే నమః నమో బ్రహ్మశిరోహంత్రే బ్రహ్మచంద్రస్తుతాయ చ బ్రహ్మన్యాయ నమస్తేస్తు నమస్తే పరమాత్మనే త్వమగ్నిరనిలో వ్యోమ త్వమేవాపో వసుంధరా త్వం సూర్యశ్చంద్రమాభాని జ్యోతిశ్చక్రం త్వమేవ హి తాత్పర్యం దేవతలకు అధిదేవుడు ఆత్మరూపుడు మహేశ్వరుడు ప్రభువు ముక్కంటి జటాజూటధారి యగు మహాదేవుని కొరకు నమస్కారము దీనులకు ప్రభువు సర్వవ్యాపకుడు అంధకాసురుని సంహరించినవాడు త్రిపురములను నాశము చేసినవాడు పరంబ్రహ్మ పరిమేషి అగు సర్వునకు నమస్కారము బేసి కన్నులవాడు అనేక రూపములలో ప్రకటమై మంగళములను చేయువాడు రుద్రుడు వికృతరూపుడు పెద్ద రూపము గలవాడు రూపములకు అతీతుడు అగునీకు నమస్కారము దక్షయజ్ఞమును నాశనము చేసినవాడు యజ్ఞముల ఫలమును ఇచ్చువాడు యజ్ఞస్వరూపుడు శ్రేష్ఠకర్మలను చేయించువాడు అగునీకు నమస్కారము మృతువునకు మృత్యువు కాలస్వరూపుడు కాలసర్పములను ధరించువాడు పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు ఆగునీకు నమస్కారము బ్రహ్మయొక్క శిరస్సును దునిమినవాడు బ్రహ్మచే మరియు చంద్రునిచే స్తుతింపబడినవాడు పరబ్రహ్మ పరమాత్మ అగునీకు అనేక నమస్కారములు అగ్నివి నీవే వాయువు నీవే ఆకాశము నీవే జలములు నీవే భూమి నీవే సూర్యుడు నీవే చంద్రుడు నీవే నక్షత్రములు నీవే జ్యోతిర్మండలములతో నిండిన బ్రహ్మాండము నీవే శ్లోకం త్వమేవ విష్ణుస్త్వం బ్రహ్మా తతుతస్త్వం పరేశ్వరః మునయస్సనకాద్యాస్త్వం నారదస్త్వం తపోధనః త్వమేవ సర్వలోకేశస్త్వమేవ జగదాత్మకః సర్వాన్వయస్సర్వభిన్నస్త్వమేవ ప్రకృతేః పరః త్వం తు సృజసి లోకాంశ్చ రజసా విధినామభాక్ సత్వేన హరరూపస్త్వం సకలం పాసివై జగత్ త్వమేవాసి మహాదేవ తమసా హరరూపదృక్ లీలయా భువనం సర్వం నిఖిలం పాంచ భౌతికం త్వధ్యానబలత సూర్యస్తపతే విశ్వభావన అమృతం చ్యవతే లోకే ససీవాతి సమీరణః త్వధ్యాన బలతో మేఘాశ్చాంబు వర్షంతి సంకర త్వధ్యాన బలతస్సక్రస్తి లోకీం పాతి పుత్రవత్ త్వధ్యాన బలతో మోఘాస్సర్వే దేవా మునీశ్వరాన్హ స్వాధికారం చ కుర్వంతి చకితా భవతో భయాత్ తాత్పర్యం విష్ణువు నీవే బ్రహ్మ నీవే వారిచే స్తుతింపబడే పరమేశ్వరుడవు నీవే సనకాది మహర్షులు నీ స్వరూపమే తపోధనుడగు నారదుడవు నీవే సర్వలోకములకు ప్రభువు నీవే జగత్సస్వరూపుడవు నీవే సర్వపదార్థములయందు అనుగతముగనుండు వాడవు నీవే కాని నీవు సర్వము కంటే భిన్నుడవు నీవు ప్రకృతి కంటే అతీతుడవు రజోగుణము నాశ్రయించి బ్రహ్మ అను పేరును పొంది నీవే లోకములను సృష్టించుచున్నావు సత్వగుణమునాశ్రయించి విష్ణురూపుడవై నీవే సమస్త జగత్తును పాలించుచున్నావు ఓ మహాదేవా నీవే తమో గుణమునాశ్రయించి హరరూపమును ధరించి పంచభూతాత్మకమగు బ్రహ్మాండము నంతను లీలగా ఉపసంహరించెదవు ఈ జగత్తు నీ కల్పనయే సూర్యుడు నిన్ను ధ్యానించి ఆ బలముచే తపించుచున్నాడు నీ ధ్యానబలముచే చంద్రుడు లోకములో అమృత కిరణములను వెదజల్లుచున్నాడు వాయువు వీచుచున్నాడు ఓ శంకరా నిన్ను ధ్యానించిన బలముచే మేఘములు నీటిని వర్షించుచున్నవి నిన్ను ధ్యానించిన బలముచే ఇంద్రుడు ముల్లోకములను తన సంతానమును వలె రక్షించుచున్నాడు నిన్ను ధ్యానించిన బలముచేతనే దేవతలు అందరూ తమ తమ అధికారములను ప్రవర్తిల్లజేయుచున్నారు నీ భయముచే వారు అట్లు చేయుచున్నారు నీ ధ్యానముచే మహర్షులు అమోఘమగు తపస్సు గలవారగుచున్నారు శ్లోకం త్వత్పాదకముల సేవనాద్భువి మానవాన్హ నాద్రియంతే సురాన్రుద్ర లోకేశ్వర్యం చ భుంజతే త్వత్పాదకమల స్యైవ సేవనాదగమన పరాం గతిం యోగధనానామప్య గమ్యాం సర్వదుర్లభాం హే రుద్రా భక్తసులభుడవైన నీపాద పద్మాలను సేవించిన భూలోకవాసులు ఇతర దేవతల విషయంలో నిరాదరణ చూపుతున్నారు వారందరూ ఉత్తమగతిని పొందుతున్నారు వాచస్పతి మృత్యుంజయుని ఇలా స్తుతించి బిడోజుని మృడుని పాద కమలాలపై పడవేసి దీనంగా ఇలా ప్రార్థించాడు ఓ మహాదేవా దీనబంధూ అజ్ఞానంతో చేసిన ఈ ఆఖండలుని అకార్యాన్ని మన్నించు నీ శరణు కోరిన ఈ ఇంద్రుని క్షమించు కోపాన్ని ఉపసంహరించుకో ఫాలనేత్ర సముద్భవమైన అగ్ని శమించుగాక సురాచార్యుని సమయోచితమైన పల్కులకు సంతసించి విరూపాక్షుడిలా అన్నాడు ఓ వాచస్పతి నా కంటి నుండి పుట్టిన క్రోధాగ్నిని నేనెలా ఉపసంహరించుకోగలను పాము విడిచిపెట్టిన కుబుసాన్ని తిరిగి తాను ధరించనేరదుగదా అంత భయవ్యాకుల మానసుడైన గీష్పతి శంకరా భక్తవత్సలుడవైన నీ బిరుదును సార్థకం చేసుకో ఉగ్రమైన నీ తేజస్సును మరొక చోట నిక్షిప్తం చేయి
ఇంద్రుని ఉద్ధరించు అని వేడగా శ్రీకంఠుడిలా అన్నాడు. ఓ జీవా, నీ స్తుతికినే సంతసించాను. ఈ ఇంద్రుని క్షమించి ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. ఇంద్రుని ప్రాణాలను రక్షించావు కనుక నీకు గల మంగళకరమైన నామాలతో పాటు జీవుడు అనే నామం కూడా ప్రసిద్ధికెక్కుతుంది. ఈ ఫాలాగ్నిని బిడోజునికి పీడ కలుగని విధంగా దూరంగా విడిచిపెడతాను. ఇలా కరుణతో పల్కి రుద్రుడు తన ఫాలాగ్నిని చేతితో పట్టుకుని సముద్రంలోకి విసిరివేశాడు. పిమ్మట ఎవరి స్థానాలను వారు చేరుకున్నారు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విద్యేశ్వర సంహిత, రుద్ర సంహితలోని సృష్టి ఖండం, సతీ ఖండం, పార్వతీ ఖండం PDF ఫైల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.